ఏ దీక్షతోనైతే తెలంగాణ చరిత్ర మలుపు తిరిగిందో, ఏ దీక్షనైతే తెలంగాణ సాధించిందో, ఏ దీక్షనైతే ఇవాళ రాష్ట్రాన్ని మనకు తెచ్చిపెట్టిందో ఆ దీక్షను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత, ఆ పోరాటాన్ని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత, ఆ మహానాయకుడికి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టే 29 నవంబర్ మళ్ళీ ఒక్కసారి గట్టిగా కదం దొక్కాలని చెప్పి హనుమకొండలోని మా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ నా ప్రార్థన. మీ అందరికీ తెలుసు, 10 ఏళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏం జరిగింది, ఏం జరగలేదు. ఇవాళ మీ అందరికీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నేను అందులోకి పోతే మళ్ళీ అసలు ఈ మన కార్యక్రమం పెట్టుకున్న ఉద్దేశమే పక్కకు పోతుంది. ఒక మాట మాత్రం నేను చెప్పదలుచుకున్నా, ఒక మాటను మాత్రం నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా. సరే, మనం ఓడిపోయినాం, హన్మకొండల తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పోయింది అనే బాధ కొంతమందికి మన వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఏం బాధ ఎక్కువ నిరుత్సాహపడవలసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ప్రజలకు ఇప్పటికే అర్థమైంది, ప్రజలు ఇప్పటికే బయట మాట్లాడుతున్నారు, ఇప్పటికే గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రావాలి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ గారి నాయకత్వమే కావాలి అనే మాట ఇవాళ మొత్తం రాష్ట్రంలోని ప్రతి సోదరుడు, ప్రతి సోదరి చెప్తున్నది, ప్రతి అక్క చెల్లె చెప్తా ఉన్నది. అప్పుడప్పుడు ఇట్లా జరగడం కూడా మంచిదే. ఎందుకంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, కష్టపడితేనే సుఖం విలువ తెలుస్తుంది. అట్లాగే అప్పుడప్పుడు గాడిదలను చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. అందుకే నేను చెప్పేది, బాధపడేది ఏం లేదు, బాధపడేది లేదు, భయపడేది అంతకంటే లేదు.